హాయ్ హలో వెల్కమ్ టు మీ మనిషి. నవంబర్ 14 ప్రపంచవ్యాప్తంగా సూర్య నటించిన 'కంగువా' మూవీ విడుదలవ్వటం జరిగింది. దీని గురించిన రివ్యూను మనం పరిశీలిద్దాం. సూర్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన 'కంగువా' గురువారం తమిళ, తెలుగు, హిందీతో పాటు మిగిలిన దక్షిణాది భాషల్లో రిలీజ్ అయింది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించాడు. దిశా పఠాని హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్‌గా కనిపించాడు. 'కంగువా' ఓవర్సీస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉందంటే, 'కంగువా' సినిమాలో 1678 కాలానికి చెందిన కంగువా అనే ఒక పోరాట యోధుడిగా, నేటి తరానికి చెందిన ఫ్రాన్సిస్ అనే యువకుడిగా డ్యూయల్ రోల్‌లో సూర్య అసమాన నటనతో అదరగొట్టాడని చెప్తున్నారు. ఈ మూవీలో సూర్య మొత్తం 5 గెటప్పుల్లో కనిపిస్తాడని, ఈ క్యారెక్టర్స్ మధ్య చూపించిన వేరియేషన్, మేనరిజం ఆకట్టుకుంటాయని అంటున్నారు. సూర్య వన్ మాన్ షోగా 'కంగువా' మూవీ నిలుస్తుందని కామెంట్ చేస్తున్నారు. 'కంగువా' క్యారెక్టర్లో సూర్య ఎంట్రీ గూస్ బంప్స్‌ను కలిగిస్తుందని పేర్కొంటున్నారు. 'కంగువా' వరల్డ్‌లోకి ఎంటర్ కావడానికి డైరెక్టర్ కొంత టైం తీసుకున్నారని, ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని అంటున్నారు. యాక్షన్ సీక్వెల్సు, వీఎఫ్ఎక్స్ అదిరిపోయాయని కూడా చెప్తున్నారు. సూర్యకు ధీటైన పాత్రలో బాబీ డియోల్ యాక్టింగ్ బాగుందని చెప్తున్నారు. ముఖ్యంగా 'కంగువా' మూవీలో కార్తీ ఎంట్రీ సర్ప్రైజింగ్‌గా అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. 'కంగువా' సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనే హింట్‌ను కార్తీ పాత్ర ద్వారా రివీల్ చేసి ఆడియన్స్‌లో డైరెక్ట్‌గా ఎక్సైట్‌మెంట్‌ను క్రియేట్ చేశారని చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బీజిఎం ఈ సినిమాకు ప్రాణం పోసిందని అంటున్నారు. 'కంగువా' క్యారెక్టర్ కనిపించే ప్రతిసారి వినిపించే బీజిఎం ఆడియన్స్‌లో జోష్‌ను కలిగిస్తుందని చెప్తున్నారు. 'కంగువా' బ్లాక్ బస్టర్ అని, 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం ఖాయమని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎంట్రీ బాగున్నా ఫస్ట్ హాఫ్‌లోని చాలా సీన్స్ కథకు సంబంధం లేకుండా ఉన్నాయని కూడా చెప్తున్నారు. 'కంగువా' మూవీలో దిశా పఠాని హీరోయిన్‌గా నటించింది. కేఈ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని ప్రొడ్యూస్ చేయటం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ మూవీకి మనమిస్తున్న రివ్యూ 4/5. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ మనిషి శివ.